ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొంచెం గొంతు బాలేదు, ఏమనుకోవద్దు, దగ్గుగా ఉంది. బట్ ఆల్సో మీకు అందరికీ షేర్ చేయాలి కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. నేను ఇవాళ అరటికాయ బజ్జీలు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఆలు బజ్జీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇవి 2 అరటికాయలు తీసుకున్నాను. ఇవి 2 ఆలులు, పెద్ద పెద్ద ఆలులు. సో ఇవి చేద్దాం అనుకుంటున్నాను. అలాగే శనగపిండి తీసి పెట్టుకున్నాను. దాంట్లో నేను జీలకర్ర వేసేసుకున్నాను కొంచెం. అలాగే హాఫ్ స్పూన్ వామ్ వేసుకుంటాను. తగినంత దీనికి దీనికి తగినంత ఉప్పు వేసుకుంటాను. ఎక్కువ వేయకపోతే బాగోదు. అలాగే దీనికి తగినంత కారం వేసుకుంటాను. మనం బజ్జీలు బట్టి మనం బజ్జీల పిండి తీసుకున్న బట్టి ఉంటుంది. పసుపు కూడా వేసేసుకుంటాను. ఇది ఉత్తి శనగపిండి కాబట్టి నేను మీకు తెలియాలని చెప్పి నేను ఒక 4 to 5 స్పూన్స్ బియ్యం పిండి అంతేనండి. ఇంకేమీ కాదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకేమీ వేయను. జస్ట్ ఇప్పుడు నేను వాటర్ వేసేసి బజ్జీల పిండిలా కలిపేసేసి మనకి తెలుసు కదా బజ్జీల పిండి ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా. కొంచెం మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా కూడా ఉండకూడదు. మీకు తెలుసు కదా బజ్జీల పిండి మీడియంలో ఉండాలి. అప్పుడే మనం ఏదైనా ఇలా ముంచినా సరే ఇలా ముంచితే మనకి అంటుకునేటట్టు ఉండాలి. సో ఇప్పుడు నేను వాటర్ వేసేసి చక్కగా బజ్జీల పిండిలా కలిపేస్తాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నేను జస్ట్ ఇలాగే చేసేస్తున్నాను. అంటే వేయకుండా చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఏమైనా అడిషన్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎలాంటి మసాలా పౌడర్స్ నేనైతే వేయను. అచ్చంగా బజ్జీలు ఎలా ఉండాలో అలాగే నేను చేయాలని అనుకుంటాను. ఓకేనండి. సరే, మిగతా ప్రొసీజర్ బజ్జీలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే మనం వేయడానికి ఈజీగా ఉంటుంది. నేను ఎలాంటి సోడా వేయలేదండి. ఎలాంటి సోడా వేయకుండా నేను మామూలుగానే ఓన్లీ పిండి అది కదిలిపోతుంది. నేను ఒకదాన్ని తీసినాను కదండి అందుకే. సో నేను ఓన్లీ శనగపిండి మీకు చూపించినవే, ఆ వాము కానీ ఆ జీలకర్ర కానీ ఉప్పు కారం పసుపు అవే వేశాను. బియ్యం పిండి కొంచెం వేశాను, అంతే. ఇంకేం వేయలేదండి. ఇలా అంటే మనకి ఇప్పుడు ఇలా ముంచితే దీనికి ఇలా అంటుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇలా ముంచితే ఇలా అంటుకోవాలి. అలాగే ఆలు కూడా ఇలా ముంచితే ఇలా అంటుకోవాలి. అంటుకున్నప్పుడే అది నిలబడుతుంది, అది బజ్జీ కింద అవుతుంది అనమాట. సో ఇలా చేసుకోవాలి. ఒకవేళ కొంతమందికి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి రాదనుకోండి, అప్పుడు డబల్ కోటింగ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ అయిన వాళ్ళైతే ఇలా ఒకటేసారి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు చూసారు కదా, నేను ఇందాక మీకు చూపించాను. ఇప్పుడు ఇగో ఇలా బజ్జీకి ఇలా అంటుకుండం వేసేయడం అనమాట. సో నేను వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా నేను స్టవ్ మీద పెట్టలేదు. హీట్ అయ్యాక మీకు మళ్ళీ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. నేను నూనె కాగి పెట్టేసుకున్నానండి. నూనె బాగా కాగిపోయింది. నేను ఇందాక మీకు చూపించేశాను బ్యాటర్ ఎలా ఉండాలో చూపించేశాను. అవి ములగాలని చెప్పాను. మొత్తం అంతా బ్యాటర్ అంతా దానికి అంటుకోవాలి. ఇప్పుడు నేను అరటికాయ బజ్జీలు వేసేస్తున్నాను. చాలా స్లోగా వేసుకోండి. ఏమి కాదు, ఏదో కాలిపోయింది కదా, చేయి కాలిపోతుందని చాలామంది పాపం దూరం నుంచి వేస్తే అవి ఇంకా ఎక్కువ పైకి మన మీదకే వస్తాయి. ఎంత కాలినా సరే మనం నిదానంగా వేస్తే ఏం కాదండి. సో ఇలా వేసేసుకోవాలి. మనం తీసుకున్న నూనె బట్టి, మన బాండీని బట్టి వాటికి కొంచెం కదలడానికి కూడా మనం స్పేస్ ఇవ్వాలి కదా, అలా ఇవ్వాలి. అలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ సోడా కానీ ఏమీ వేయలేదు. సోడా వేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం కడుపు ఉబ్బిపోయినట్టు, యాసిడిటీ ఫామ్ అయినట్టు, గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది అచ్చంగా మనం ఇలా శనగపిండితో చేసుకుని చక్కగా వామ్ వేసుకున్నాం కాబట్టి మనకి డైజెషన్ కూడా అవుతుంది. ఇలా మనకి ఏ ప్రాబ్లం అనిపించదు. సో ఫస్ట్ అయితే ఇవి చాలండి. ఇవి బాగా వేగిపోయాక, అంటే బాగా అయిపోయాక నేనైతే సిమ్లో పెట్టి వేసాను. ఇప్పుడు మనం హైలో పెట్టేసుకోవచ్చు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ చూసేసుకోండి. ఏం కావాలంటే అవన్నీ చేసేసుకోండి. అప్పుడే కదపకూడదండి, వేసిన వెంటనే కదపకూడదు. ఎందుకంటే బాగా అదే మొత్తం చెదిరిపోతాయి అన్నమాట. ఆ పిండి అనేది చెదిరిపోతుంది. కొంచెం 1 నిమిషం మనం హైలో పెట్టేసామనుకోండి, హ్యాపీగా వాటిల్తోనే అవే వచ్చేస్తాయి. ఇవాళ ఎందుకో అరటికాయ బజ్జీలు బాగా తినాలని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ఇదివరకు మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ అవి ఉండేవి. ఇప్పుడు మాత్రం మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ అయితే కామన్ అయిపోయింది. సో నేను ఇప్పుడు అందరూ పొడుగ్గా తరుగుతున్నారు అరటికాయ బజ్జీని. నేను మాత్రం మన చిన్నప్పట్లాగే మనం పూర్వం ఎలా చేసుకునే వాళ్ళమో అలాగే రౌండ్గా తరిగి వేసేసాను అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను అరటికాయ బజ్జీలతో పాటు నేను ఆలు బజ్జీ కూడా వేసినానని. ఈ విడత మీకు నేను
అరటికాయ బజ్జీ చూపించేస్తాను. నెక్స్ట్ విడత మీకు ఆలు బజ్జీ చూపిస్తాను. సో దట్ మీకు రెండు చూసినట్టు అయిపోతాయి. నేను చెప్పినట్టు మీరు వేసుకోండి. బియ్యం పిండి కూడా ఎక్కువ వేసుకోలేదు, నేను 3 to 4 స్పూన్స్ వేసుకున్నాను. ఎక్కువ శనగపిండి తీసుకున్నాను. ఎలాంటి సోడా వేయలేదు, ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎలాంటి మసాలా పౌడర్స్ కూడా వేయలేదు. నేను వేసింది ఉప్పు, కారం, జీలకర్ర, వాము, పసుపు, అంతే, ఇంకేం వేయలేదు. చూసారు కదా ఎర్రగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకోవాలండి, మాడిపోకూడదు కదా, మీడియంలో పెట్టుకోవాలి. మంచి కలర్ వచ్చేస్తాయి, ఒక రెడ్ కలర్ వచ్చేస్తాయి. ఎందుకంటే మీడియంలో పెట్టుకోమంటున్నాను, లోపల ఉన్న అరటికాయ కూడా ఉడుకుతుంది. మనం ఫస్టే పెట్టేసుకున్నాం అనుకోండి హైలో, అప్పుడు తొందరగా వేగిపోతాయి, లోపల ఉన్నది ఉడకదు. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేసుకుని, నేనైతే సిమ్లో పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఇలా వేయించేస్తాను. వేయించేసే ఇలా అయిపోతాయి అన్నమాట. లోపల ఉన్న అది మరీ మెత్తగా అయిపోకూడదు కదా, మనకి తెలుసు. బాగా కస్కస్ అంటేనే బాగుంటుంది. మరీ కస్కస్ అంటే అలా కాదు, ఉడికిన కస్కస్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మీరు అనుభవించే ఉంటారు. ఆ ఉడికిన కస్కసే అవ్వాలి. చూసారు కదా ఎంత బాగా వేగిపోయి, చూసారు కదా అవి మనకి తెలిసిపోతుంది ఎంత గుల్లగా వచ్చాయో అనేది. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. నేను ఒక డిష్ పెట్టుకున్నాను, ఆ డిష్లో పేపర్ వేసి పెట్టుకున్నాను. సో దట్ అవి ఇందులో వేసేస్తాను, ఇలా వేసేస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 ఉన్నాయి కదా, ఆ 4 తీసేస్తాను. ఇవి 2 కలిపితే 4 కదా, ఇవి కూడా తీసేస్తాను. ఇప్పుడు నేను మీకు ఆలు వేసి చూపిస్తాను. ఇవి సో ఇప్పుడు మళ్ళీ నేను ఆలు బజ్జీ వేసేస్తానండి. చక్కగా ముంచుకోవడం, వేసేయడం హ్యాపీగా ఉంటుంది. ఒకసారి నేను ముంచడం కూడా చూసేయండి మీరు. ఇగో ఇలా ముంచడం. సో మొత్తం అంతా కోట్ అవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే ఆలూకి మొత్తం అంతా కోట్ అవ్వాలి, అప్పుడే మనకి బజ్జీ తిన్నట్టు ఉంటుంది. చూసారు కదా మొత్తం అంతా కోట్ అవ్వాలి, ఇలా కోట్ అవ్వాలి. ఇవి కొంచెం బజ్జీలు పెద్దవి కాబట్టి మనం ఏం చేయాలి, అరటికాయ బజ్జీలు అంటే చిన్నవిగా ఉంటే పర్వాలేదు, ఆలు కొంచెం పెద్దవి ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. అవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటాం, సో దట్ కదలడానికి ఉంటుంది. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 5 వేసుకుంటే సరిపోతుంది, కదలడానికి వీలుగా ఉంటుంది అనమాట. నేను ఇంకోటి కూడా వేసేసుకుంటాను, సో దట్ మీకు చూడడానికి ఇంపుగా ఉంటుంది కదా, అందుకు నేను వేసేస్తున్నాను. యాక్చువల్లీ మనకి కదలడానికి ప్లేస్ ఇస్తే చాలు. ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టుకుంటాను. హైలో పెట్టుకుని అవి కొంచెం వేగిపోయాయి అన్నాక అప్పుడు నేను సిమ్లో పెట్టుకుంటాను అనమాట. మనకి తెలిసిపోతే డిఫరెన్స్ చేసేసుకోవచ్చండి. పెద్దగా ఉన్నవి ఆలువి, చిన్నగా ఉన్నవి అరటికాయని. లేదా వేరే వేరే డిష్లో మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మీకు వేరే డిష్లు ఉంటాయి కదా, ఆలు దాంట్లో, అరటికాయ దాంట్లో వేసేయచ్చు. ఇప్పుడు చూసారు కదా, అప్పుడే కదపద్దని చెప్పాను కదా, అప్పుడే కదిపితే ఏమవుతుందంటే మొత్తం చెదిరిపోతాయని చెప్పాను కదా. ఇలా ఒకసారి జరుపుకోవచ్చు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, తప్పకుండా వినండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం అయిపోయాయి కాబట్టి తిప్పేసుకుందాం. ఇలా తిప్పేసుకోవాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ కొంచెం కొత్త వాళ్ళైతే ఇబ్బంది పడతారేమో, కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి, సూపర్బ్ వస్తాయి. సైడ్ డిష్గా పనికొస్తాయి, లేదా ఈవినింగ్ స్నాక్స్కి పనికొస్తాయి. టమాటో సాస్తో నంచుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. తప్పకుండా టమాటో సాస్ తెప్పించుకోండి. టమాటో కెచప్ మీరు ఎలా అనుకుంటారో అలా అవి తెప్పించుకోండి, చక్కగా నంచుకొని తినండి. అలాగే టమాటో చట్నీ చేసుకుంటాం కదా, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు అన్ని చట్నీస్లోనూ ఇచ్చేస్తున్నారులేండి. పల్లీ చట్నీ ఇచ్చేస్తున్నారు, పచ్చిమిర్చి చట్నీ ఇచ్చేస్తున్నారు, ఏదంటే అవి చేసి ఇచ్చేస్తున్నారు. మన ఇష్టం, మనకి ఎందులో నంచుకోవాలని అనిపిస్తే మనం అందులో నంచేసుకుని తినేద్దాం. చూసారు కదండి, ఇలా ఒక్కొక్కటి మనం చక్కగా ఇలా తిప్పుతూ ఉండాలి, అంతే. మన పని ఏంటంటే తిప్పుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి, అవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు బాగా వేగాయి కదా, ఇప్పుడు నేను మీడియంలో పెట్టేసుకుంటాను. సో మీడియంలో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే బాగా లోపలున్న బంగాళదుంప వేగుతుంది, ఉడుకుతుంది. నేను అనేది ఉడుకుతుంది. కొంతమందికి కొత్తగా ఉన్న వాళ్ళకి బాగా కోట్ అవ్వదండి పాపం, ఎలాగా అని అనుకుంటారు. వాళ్ళు రెండోసారి ఇంకోసారి కోట్ చేసుకోవచ్చు, డబుల్ కోట్ చేసుకుని వేసుకుంటే పాపం వాళ్ళకి బాగా వచ్చేస్తుంది. అందుకే చెప్పాను, థిక్గా కలుపుకోవాలి, మరీ పల్చగా కలుపుకుంటే జారిపోతుంది. నేను చెప్పినట్టు ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే మీకు వచ్చేస్తుంది అనమాట. అయిపోయండి, చక్కగా
ఆలు బజ్జీ అలాగే అరటికాయ బజ్జీ మీకు ఇవాళ చూపించేశాను. సూపర్బ్ ఉంటాయి. ఇప్పుడు రెయినీ సీజన్, అందరికీ బయట సమోసాలు తినాలని, బయట మిర్చి బజ్జీ తినాలని, చాట్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో రెయినీ సీజన్లో మొక్కజొన్న పొత్తులు తినాలని ఎన్నెన్నో అనిపిస్తూ ఉంటాయి. అవి తినండి, నేనేం వద్దనట్లేదు, బట్ చూసుకుని తినండి. ఏ మంచి చోట అయితే తినండి, లేదా ఇలా హ్యాపీగా ఆలు బజ్జీ చేసేసుకుని ఎంజాయ్ చేసేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోవద్దు. చూసారు కదా, ఇలా ఓట్ చేయాలి. నూనెంతా ఓట్ చేసుకుని మీరు ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. మీరు ప్లేట్ పెట్టుకుంటారో, డిష్ పెట్టుకుంటారో, ఏం పెట్టుకుంటారో అలా పెట్టేసుకుని ఎన్ని విడతలు కావాలంటే అన్ని విడతలు మీరు వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా వేసేసాను నేను. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోద్దండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు చేసుకున్నట్టు, ఎంజాయ్ చేసినట్టు. బాయ్ అండి.